కానీ అబ్రహాము సంతానముగా పిలువబడ్డారే కానీ వారిలో ఏమి లేదో తెలుసా? వాక్యము లేదో. ఈ పూట దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నామే కానీ మనలో కానీ దేవుని వాక్యం లేకపోతే దేవుడు అంటాడు, పేరుకు మాత్రమే మీరు అబ్రహాము సంతానం, పేరుకు మాత్రమే విశ్వాసులుగా బ్రతుకుతున్నారు, కానీ మీలో సత్యవాక్యము మీలో స్థిరపరచబడట్లేదు. బైబిల్లో ఇంకొక మాట, అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. మీరు అబ్రహాము సంతానమైన మీలో వాక్యము లేదు. మరి మీరు వేటికి దాసులైపోయారనంటే పాపమునకు దాసులైపోయారు అన్నాడు. మీలో వాక్యం ఉంటే వాక్యం మిమ్మల్ని సరిచేసేదే. మీలో వాక్యం ఉంటే వాక్యపు లోతుల్లో ఉండేటువంటి మర్మాలు మీకు బయలుపరిచేదే. మీలో వాక్యమే ఉంటే వాక్యములో ఉన్న సత్యం మీరు గ్రహించగలిగిన వారే. కానీ ఇప్పుడు మీరు వేటికి దాసులైపోయారంటే పాపమునకు దాసులైపోయారు. మీరు పాపమునకు దాసులైపోయారు గనుక మీలో సత్యవాక్యము నిలిచి ఉండలేదు. మీలో పాపముకు చోటిచ్చి పాపమునకు దాసులైపోయారు గనుక మీరు సత్యమును గ్రహించలేకపోతున్నారు అన్నాడు. స్తోత్రం కలుగునుగాక.